నమస్తే, వెల్కమ్ టు వించీస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను ఫ్రూట్ పంచ్ చేసి చూపిస్తున్నానండి. ఇది మన ఇంట్లో ఏ పళ్ళు అవైలబుల్ ఉంటే ఆ పళ్ళతో మనం ఈ ఫ్రూట్ పంచ్ని తయారు చేసుకోవచ్చు. అంటే మీరు సీజన్లో దొరికే పళ్ళతోటి ఏ పళ్ళు అయినా చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం ఎలాగో మనం చూద్దాము. ముందుగా నేను ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇవి ఆరెంజెస్, వీటిని గింజలు తీసి పెట్టుకున్న ఆరెంజ్, తర్వాత పొమోగ్రానైట్, ఆపిల్స్, ఈ 3 రకాలు తీసుకున్నానండి. మీరు ఇంకా వేరే ఏ పళ్ళు ఉన్నా తీసుకోవచ్చు. నేను ఈ 3 పళ్ళతో చేస్తున్నాను. వీటిని 3 మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం జ్యూస్ జార్లో ఉంటుంది కదా, జ్యూస్ జార్లో వేసుకుని దాంట్లో సరిపడా షుగర్ వేస్తున్నాను. మీరు షుగర్ వద్దనుకుంటే మీరు హనీ అయినా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. అట్లా వేసుకున్నాం తర్వాత దీంట్లో వేసుకున్న తర్వాత దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా పెట్టి మనం ఈ పళ్ళన్నీ బాగా జ్యూస్ లాగా అయ్యే వరకు మనం వాటర్ వేయక్కర్లేదండి. మనకు కొంచెం అది గట్టిగా అనిపిస్తే అని అంటే కొంచెం థిక్గా అనిపిస్తుంది అనుకో, అప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. మనం దాన్ని బట్టి ఎలా ఉంటుంది అని అది గ్రైండ్ అయ్యే జ్యూస్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ నేను గ్రైండ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాను, కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. అలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇది అయిందండి, రెడీ అయింది. దీంట్లో కొద్దిగా నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల కూడా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది, కొంచెం ఉప్పుగా కొద్దిగా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తాను మెత్తగా. ఇది జ్యూస్ రెడీ అయిందండి. ఇప్పుడు ఇది చిన్నపిల్లలు కూడా చాలా బాగా తాగుతారు, పళ్ళు తినరు కదా, అటువంటి వాళ్ళకి అన్ని పళ్ళు ఒకటేసారి కలిపి మనం ఇలా ఫ్రూట్ పంచ్ లాగా ఇవ్వచ్చు. దీన్ని మనం సర్వ్ చేసుకుందాము. దీంట్లో నేను ముందుగా కొన్ని ఆరెంజ్ పళ్ళ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని గ్లాసులో వేసి తర్వాత మనం ఈ చేసుకున్న జ్యూస్ని దాంట్లో వేయాలి. ఇలా 2 గ్లాసుల నిండా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా ఎంతో ఈజీగా తయారయ్యే ఫ్రూట్ పంచ్ను మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. ఎంతో హెల్దీ అయిన డ్రింక్ ఇది, పిల్లలు కూడా చాలా బాగా తాగుతారు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.